హాయ్ అండి. కృష్ణమయూరి వాల్గస్కి స్వాగతం అండి. మనం వంకాయ పచ్చిరొయ్యలు ఇగురు ఎలా చేయాలో నేర్చుకుందాం. వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రొయ్యలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, తర్వాత కారం, ఆ తర్వాత ఉప్పు, ఆయిల్, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. వంకాయ ముక్కలు నీటిలో ఉండాలి. ఈ సోదంతా ఏంటి చెప్తుంది, తమ్ముల్స్ వేరుగా పెట్టు అనుకుంటున్నారా? కొంచెం వెయిట్ చేయండి, తిట్టుకోకండి. గ్యాస్ మీద పెనం పెట్టుకుని ఒక గిన్నె పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు ఆయిల్ వీటెక్కాక వేసుకుని బాగా వేగనివ్వాలి. పసుపు, తగినంత ఉప్పు వేసుకుని బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. లాస్ట్నే వేస్తారు, నేను ఫస్టే వేసేస్తాను. ఒకేసారి వేసేస్తాను అన్నమాట అన్నీ. కొంచెం కొంచెం వేగిన తర్వాత వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి బాగా మగ్గకపోతే పచ్చి వాసన వస్తాయండి. తర్వాత వంకాయ ముక్కలు వేయాలి. అవి కూడా నీటిలో వేసి కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్నాక ఇప్పుడు వేసుకున్నాం కదా, బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాత రొయ్యలు కూడా వేసేసుకోవాలి. రొయ్యలు కూడా వేసుకున్న తర్వాత ఏదైనా ఆయిల్లో మగ్గితేనే బాగుంటుందండి. వాటర్లో ఉడికే కంటే ఆయిల్లో మగ్గితేనే బాగుంటుంది. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు, కొంచెం కారం, మేము కారం తక్కువ తింటాం అందుకే జాగ్రత్తగా వేస్తున్నాను. కారం వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఆయిల్లో మగ్గనివ్వాలి కదా, అందుకని బాగా కలియబెట్టుకుని దానిపైన కొంచెం మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ ఆగాలి. ఆగిన తర్వాత తీయాలి. అయిగోండి బాగా మగ్గినాయి కదా, కొంచెం ములిగే వరకు వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వాటర్ అంతా ఎగిరిపోయాక ఆయిల్ తేరుకోవాలి. తేరుకున్న తర్వాత కూర రెడీ, సింపుల్, అంతే. హాయ్ అండి, కృష్ణమయూరి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం రసం ఎలా పెట్టుకోవాలో చూద్దాం. చింతపండు, టమాటా, కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చారుకు తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుసు కదా. ఆయిల్ ఒక గిన్నె పెట్టుకోవాలి గ్యాస్ మీద. టమాటా, నానిన చింతపండు బాగా వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయ రేఖలు వేసుకుని ఎండుమిరపకాయ బాగా ఆడుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత తెలుసు కదండి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనం సపరేట్గా ఆడుకుని పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రేఖలు, ఎండుమిరపకాయ, కరివేపాకు, మెంతులు, జీలకర్ర ఈ ఇంగ్రీడియంట్స్ బాగా మెత్తగా ఆడుకున్నాం కదా, అవి 2 మినిట్స్ మాత్రమే, బాగా మగ్గనివ్వకూడదు. కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కొంచెం అటు ఇటు కలుపుకొని, మరీ ఎక్కువ మాడిపోకూడదు, మాడిపోతే బాగోదు. వేసిన వెంటనే జస్ట్ అలా వేడవ్వాలంతే. వేడైన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చింతపండు అది ఉంది కదండి, దాన్ని బాగా పప్పుగుత్తితో మెదుపుకుని అందులో వేయాలి. చూస్తున్నారు కదా. వేసిన తర్వాత
2 మినిట్స్ మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉప్పు ఇవన్నీ చూసుకుని దింపేసేయాలి. దింపేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నాను నా వాయిస్ ఇచ్చి. ఎందుకంటే నా చేత్తో వండి ఎవరికైనా పెట్టాలని. ఇంకో విషయం అండి, మీకు నచ్చితే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బెల్లం కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో బెల్లం తినరు, అందుకని వేసుకోలేదు. కొంచెం మరగనివ్వాలి, అంతే. రసం అయితే రెడీ. ఇప్పుడు ఇంత మే నెలలో చాలామంది భోజనం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. భగవంతుడు మనకి ఒక నీడనిచ్చి అందులో ఉండి కొంచెం ఫుడ్ ఇచ్చాడు. ఇందులోనే ఒక మనిషికి పెట్టగల స్తోమత ఉన్నప్పుడు మనం వేస్ట్ చేయడం ఎందుకు? బయటికి వెళ్ళి పార్సల్ కొని ఇవన్నీ కామన్. నేను అలా కాదు, నా చేతితో వండి నేను ఎంత టేస్ట్గా వండుకుంటామో అదే అన్నం ఒక ఈశ్వర నైవేద్యంగా దేవుడు నాకు ఇచ్చినందుకు, ఈరోజు నాకు ఈ ఫుడ్ ఇచ్చినందుకు ఇందులో కొంచెం ఆ దేవుడికే పెడుతున్నాను. ఒకళ్ళ ఆకలి తీరిస్తే దేవుడు చాలా తృప్తి పడతాడంట. అందుకని మా ఇంట్లో ఏమైతే వండామో, మేము ఈరోజు ఏమైతే తింటున్నామో అవి ఎవరికైనా ఒక మనిషికి ఇవ్వాలి. ఇవాళ నా పార్సల్ మీద నేను వండింది నా చేతితో ఎవరు తింటారో చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేశాను. వెళ్ళాం బయటికి. పాపం ఎండలో ఒక తాత భోజనం చేస్తావా అంటే తాతగారు ఎంత అంటే ఒక్క ఉరుకు ఉరికాడమాట. దాని మించి ఉరికి బస్సులు లారీలు వస్తున్నా సరే వచ్చేసి ఆ తాత అలా తీసుకుంటూ